నమస్కారం డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. మెంతా తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశం. పోతురాజు కాలువ పూడికతీత పనులు సకాలంలో చేయటం వల్లే తుఫాను నష్టాన్ని నివారించగలిగామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. కొప్పోలు వద్ద జరుగుతున్న డ్రైనేజీ పనుల పరిశీలన. తుఫాను ప్రభావంతో విపత్కర పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పోలీసు యంత్రాంగం సంసిద్ధంగా ఉందన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు. కమాండ్ కంట్రోల్ రూమ్ పాకల బీచ్ పరిశీలించిన ఎస్పీ. మొంతా తుఫాను ముప్పు నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్గా సమావేశమై మొంతా తుఫాను ముప్పు నేపథ్యంలో చేపట్టవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి 28, 29 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వర్చువల్ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినబోబులేసు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తాము తీసుకున్న ముందస్తు చర్యల కారణంగా నష్టాన్ని నివారించగలిగామని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. పోతురాజు కాలువ పూడికతీత పనులు సకాలంలో చేపట్టడం వల్ల భారీ వర్షాల ప్రభావం పెద్దగా కనిపించలేదని తెలిపారు. గత భారీ వర్షాల గురించి, రానున్న తుఫాన్ తీవ్రత గురించి తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లపై నీరంతా బయటకు వెళుతుందంటే తమ ముందు చూపు కారణమేనని అన్నారు. ప్రస్తుతం వచ్చిన తుఫాన్ హెచ్చరికల వల్ల ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పార్టీ కేడర్ కూడా అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని దామచర్ల జనార్దన్ రావు వివరించారు. ఏదైతే మొంతా తుఫాను ఇవాళ రేపు ఎల్లుండి 3 days కూడా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్స్ ఆల్రెడీ అందరికి కూడా తెలియపరచడం జరిగింది. దీని తీరం వైజాగ్ దగ్గర, కాకినాడ దగ్గర మారుతుంది కాబట్టి పెద్ద ప్రభావం లేకపోయినా కూడా అన్ని ప్రికాషన్స్ కూడా ఈరోజు ప్రభుత్వం తరఫున అన్నీ తీసుకోవడం కూడా జరిగింది. ఈరోజు 3 days గవర్నమెంట్ స్కూల్స్ కూడా హాలిడేస్ ఇచ్చారు. ఈరోజు గ్రీవెన్స్ కూడా లేకుండా ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఎక్కడికక్కడ ఇన్ఛార్జెస్ని పెట్టారు. ఈరోజు కోస్టల్లో ఉండే మండలాల్లో కూడా అందరినీ కూడా అలాట్ చేశారు. డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ఇక్కడ కూడా టోల్ ఫ్రీ నెంబర్తో పాటు అందరు కూడా అలర్ట్గా ఉన్నారు. మనం ఒకటి చేసింది ఏంటి అంటే మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది, మేము 5 నెలల ముందు ఏదైతే పోతురాజు కాలువ పూడికి తీసి దాన్ని అన్నీ కూడా క్లియర్ చేసాము ముందు చూపుతోటి, దానివల్ల ఎక్కువ ప్రభావితం తప్పిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఉండేది కానీ దాని కానీ వదిలేసి ఉంటే ఈరోజు ఎక్కువ డ్యామేజ్ అయ్యేది మన జరిగిన వర్షాలకు కూడా. కాబట్టి పడిన 1 hour కల్లా వర్షం వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది అంటే ముందు చూపు ఆలోచనతో అది జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోండి. ఈరోజు కరెంట్ ఇది కూడా డి గారు కానీ వీళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడా కూడా అంతరాయం లేకుండా కూడా ఎంత ఇబ్బంది వచ్చినా కూడా మనకి 24 hours కరెంట్ ఉండేటట్టుగా కూడా ఈరోజు ప్రభుత్వం ప్రికాషన్స్ తీసుకుంది. కాబట్టి మీకు ఎక్కడ నోటీస్లో మీకు ఏ ఏరియాలో కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా, ఎలక్ట్రిసిటీ ఇబ్బంది ఉండొచ్చు, కార్పొరేషన్లో ఏదైనా శానిటేషన్ ఇబ్బంది ఉండొచ్చు, వాటర్ ఉండి ఇబ్బంది ఉండే పరిస్థితులు ఏదైనా ఉంటే కూడా మీరు ఇమ్మీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ మీకు ఇచ్చాం కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి. మేము అందరం అందుబాటులో ఉంటాం. తప్పకుండా కూడా మీరు ఫోన్ చేసిన 10 నిమిషాలకి మీ దగ్గరికి డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. అవసరమైతే మేము కూడా వస్తాం. తప్పకుండా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతలు కూడా అన్నీ చేపట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. కూడా పార్టీ క్యాడర్ను కూడా మా మేయర్ గారు కానీ, కార్పొరేటర్లు కానీ, డివిజన్ ప్రెసిడెంట్లు కానీ, బూత్ ప్రెసిడెంట్లు కానీ మొత్తం క్యాడర్ కూడా జూమ్ మీటింగ్ తీసుకున్నాం.
జూమ్ మీటింగ్లో అధికారులను కూడా పెట్టుకొని అధికారులతో కూడా మాట్లాడిన తర్వాత పూర్తిగా ఎలర్ట్ అయ్యారు. మా వాళ్ళంతా కూడా అందరు రోడ్ల మీద తిరుగుతూ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కూడా చేశారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఇదే కోఆర్డినేషన్ తోటి తప్పకుండా ఒంగోలులో అన్ని విధాలుగా కూడా మార్పులు తీసుకొస్తాం. బాగా డెవలప్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేదే. మొంతా తుఫాను ప్రభావంతో జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితి తలెత్తినా దానిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పోలీసు యంత్రాంగం సంసిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ తుఫాను సందర్భంగా చేపట్టిన ముందస్తు చర్యలను వివరించారు. తుఫాను ప్రభావిత 6 మండలాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులతో పాటు ప్రతి మండలానికి పశ్చిమ ప్రాంతంలో పనిచేస్తున్న అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని అన్నారు. సిఐ స్థాయి అధికారితో 2 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, వీటితో పాటు 3 క్విక్ రెస్పాన్స్ టీములను ఏర్పాటు చేశామని అన్నారు. 7 రిజర్వ్ బృందాలను నియమించామని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అవసరమైన అన్ని లాజిస్టిక్స్ను సమకూర్చినట్టు తెలిపారు. ఈరోజు మనకు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఈ మొంతా సైక్లోన్ రిలేటెడ్ ప్రిపేర్నెస్లో భాగంగా మొత్తం జిల్లా యంత్రాంగం అంతా దీనికి సంసిద్ధమైంది. అలాగే పోలీస్ శాఖ తరఫున కూడా మనకు ఒంగోలులో సబ్ డివిజన్ ఏదైతే 6 మండలాలు మనకు ఎఫెక్టెడ్ మండలాలు ఉన్నాయో అక్కడ అంతటా కూడా కన్సర్న్ ఆఫీసర్స్ దీనికి సంబంధించి బందోబస్తు ప్లాన్ చేసుకొని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నాము. మాకు ఉన్నటువంటి కన్సర్న్డ్ జ్యూరిస్డిక్షనల్ ఆఫీసర్స్ కాకుండా ఈవెన్ అదర్ సబ్ డివిజన్ సంబంధించిన ఆఫీసర్స్ని కూడా ఈ ఎక్కడైతే కొంచెం క్రిటికల్ ఏరియాస్ ఉన్నాయో టంగుటూరు, సింగరాయకొండ, ఎన్జీపాడు, సంతనూతలపాడు ఇట్లా వాటిలో మనము బయట నుంచి ఆఫీసర్స్ని కూడా అటాచ్ చేయడం జరిగింది. అలాగా మనము ఒక 2 స్పెషల్గా ఇన్స్పెక్టర్స్ విత్ ఒక 2 సబ్ ఇన్స్పెక్టర్స్, ఒక 10 కానిస్టేబుల్స్ ఈచ్ లెక్క స్పెషల్ టీమ్ ఫామ్ చేశాము. దీంతోపాటు ఒక 3 క్యూఆర్టీస్ ఏరియాలో ఎనీ టైం, అది కూడా ఇన్స్పెక్టర్ స్థాయి నేతృత్వంలో క్యూఆర్టీస్ని ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే మా డిస్ట్రిక్ట్ ఏఆర్ తరపు నుంచి కూడా దాదాపు ఒక 70 మంది స్టాఫ్ తోటి దాదాపు ఒక 7 టీమ్స్ రిజర్వ్ టీమ్స్ ఫామ్ చేసుకొని ఎక్కడ ఎటువంటి అవసరం ఉన్నా కానీ ఇమీడియట్గా స్పందించి అక్కడ వెళ్ళి చేసే విధంగా ఏర్పాటు చేసుకున్నాం. దీంతోపాటు ఏదైతే లాజిస్టిక్స్ ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటుందో జేసీబీస్ కావచ్చు, వుడ్ కటింగ్ మెషిన్స్ కావచ్చు, లేకపోతే టోయింగ్ వెహికల్స్ కావచ్చు, రెగ్యులర్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రోప్స్ కావచ్చు, బెల్ హెల్లర్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, ఇట్లా ఏదైతే డ్రాగన్ లైట్స్, ఏదైతే మనకి ఎక్విప్మెంట్ అవసరం ఉంటుందో ఆ ఎక్విప్మెంట్ కూడా అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా సరిపడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలు తనపై ఉన్న నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించారు. ఒంగోలు నగర అభివృద్ధి చేస్తున్నాను. నిధుల కొరత ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు ఆగటం లేదు. అయినా కొంతమంది పనికి మాలిన వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. ఒంగోలులో రంగులు వేస్తేనే అభివృద్ధి కాదంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి ఎమ్మెల్యేను వివరణ కోరగా దామచర్ల పై విధంగా స్పందించారు. నగరంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని రోడ్లను విస్తరిస్తున్నట్లు వివరించారు. డివిజన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. గత 5 ఏళ్లలో కనీసం కాలువైనా తీశారా, రోడ్లు వేశారా, మంచినీరు ఇచ్చారని దామచర్ల ప్రశ్నించారు. నగరాన్ని సుందరీకరణ చేస్తూ ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. పనికిమాలిన వాళ్ళు, పనికిమాలిన ఆలోచనలు ఉండేవాళ్ళు కొంతమంది మాట్లాడుతుంటారు. మేము ఏ విధంగా పనిచేస్తున్నాము, మనం ఏ విధంగా కష్టపడుతున్నాం అనేది ఈరోజు ప్రజలకు తెలుసు. ఎవడో గాలోడు మాట్లాడేదానికి నేను రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కూడా. మేము కష్టపడుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా, గవర్నమెంట్లో డబ్బు లేకపోయినా కూడా ఈరోజు ఏదో ఒక విధంగా ఉండేదాన్ని మేజర్ పార్ట్ ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో దాన్ని అన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటా ఈరోజు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అన్ని రోడ్లు కూడా వైండింగ్ చేస్తున్నాం. ఈరోజు ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నాయో చెప్పమనండి. ఈరోజు ట్రంక్ రోడ్డు కూడా డబుల్ రోడ్ చేస్తున్నాం. అన్ని విధాలుగా దాంతోపాటు డివిజన్స్లో అన్నింటిలో కూడా సపరేట్ టీమును కూడా పెట్టాము. ఎక్కడన్నా ఇదివరకు కాలువలు తీసారా 5 సంవత్సరాలు? 5 సంవత్సరాలు ఎక్కడన్నా నీళ్లు పోయేటట్టు చేశారా? ఎక్కడన్నా మంచినీళ్ళు ఇబ్బందులు వచ్చినాయా? ఈరోజు తీస్తున్నాము, బ్లీచింగ్ చేస్తున్నాము, డ్రైన్స్ చేస్తున్నాం. ఈరోజు వాటర్ టయానికి ఇస్తున్నాం.
అదేవిధంగా మెయిన్ రోడ్స్ సిటీ డెవలప్ చేస్తున్నాం, సిటీ బ్యూటిఫికేషన్ చేస్తున్నాం. రంగులు వేసుకునేది వాడెవడ పనికి మాలినోడు మాట్లాడే మాటలకి నేను సమాధానం చెప్పేది. ఎదవలు కొంతమంది కూర్చునేదనో తోచని వాళ్ళు మాట్లాడుతుంటారు. వాడి కోసం నేను చేయాల. ప్రజల నమ్మకంతో ఈరోజు ఒక మంచి మెజార్టీతో మమ్మల్ని గెలిపించి పెట్టారు కాబట్టి ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నాం. ప్రజలకు ఏం కావాలా, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందా అనేది మా ఉద్దేశం. దాని ప్రకారంగా వెళ్తాం. మొంతా తుఫాన్ను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి, పశు నష్టం జరగకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందని అన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. మార్కాపురం జిల్లాను ప్రభుత్వం త్వరలో ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా కోసం పోరాటాలు చేస్తే గత మొద్దు ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. తాము ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం జిల్లాను ప్రకటించబోతున్నామని అన్నారు. అందుకోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని, త్వరలోనే ఆ ఉపసంఘం నివేదిక ఇవ్వబోతుందని అన్నారు. మార్కాపురంలో శ్రీశైలం మండలాన్ని కలపాలని ప్రజలు కోరుతున్నారని, సాధ్యాలపై ప్రజల అభిష్టాలను పరిశీలించి ఉపసంఘం రికమెండ్ చేస్తుందని అన్నారు. సోమవారం కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలంలో పూజలు నిర్వహించుకొని వస్తున్న మంత్రికి దోర్నాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొద్దిసేపు మంత్రి నాయకులతో ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మొన్న సైక్లోన్ వచ్చినప్పుడు కూడా విదేశాల నుంచి కూడా రివ్యూ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఎప్పటికప్పటికి రియల్ టైం గమనిస్తారో ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. తుఫాను వచ్చేటువంటి ప్రాంతాలు ఎప్పుడెప్పుడు అంత వర్షాలు వచ్చేది కూడా ముందుగా కింద వరకు యాక్షన్ ప్లాన్ వేసుకొని గ్రామ స్థాయి వరకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఏదైనా జరగరాని సంఘటన జరిగినప్పుడు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం జరగకుండా విధంగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా దాని ఏర్పాట్లో ఉన్నారండి. ప్రజలు కూడా రేపు ఎల్లుండి ఈ రోజు నుంచే వర్షాలు ఎక్కువ అవుతాయి కాబట్టి బయటకు కూడా అవసరం లేదే వెళ్ళొద్దనేది ప్రభుత్వం తరఫున నేను వారికి కూడా పిలుపునిస్తానండి. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాం. ఒంగోలు నగరంలో కొప్పోలు వద్ద జరుగుతున్న డ్రైనేజీ కాలువ పనులను శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు పరిశీలించారు. మేయర్ గంగాడ సుజాతతో కలిసి పనులు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొప్పోలు రోడ్డులోని ఇందిరా కాలనీ, రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ కాలనీ రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా ప్రత్యామ్నాయ చర్యలపై ఎమ్మెల్యే దృష్టి సారించారు. కొప్పోలు వద్ద కలిసే పోతురాజు కాలువ నుండి మెయిన్ రోడ్డుకు 6 అడుగుల మేర కాలువ తవ్విస్తున్నారు. జేసీబీతో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే పరిశీలించి పలు సూచనలు చేశారు. కాలువ తీసే ప్రాంతంలో స్వల్పంగా భూములు కోల్పోయే రైతులకు పరిహారం అందిస్తామని అక్కడి రైతులకు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట కమిషనర్ వెంకటేశ్వరరావు, ఒంగోలు తహసీల్దార్ మధుసూదన్ రావు, నగర టీడీపీ అధ్యక్షుడు బండారు మదన్, నాయకులు రఘుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ట్రైన్ పోతూ ఉంటుంది పైన మెష్ అంటే వాటర్ అయితే విత్తనం చెట్టు ఉంటాయి. మోంతా తుఫాను ప్రభావం దృష్ట్యా విపత్తు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకుండా ప్రజలకు భద్రత కల్పించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ను సందర్శించిన అనంతరం తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై పోలీసు అధికారులతో సమీక్షించారు. డైల్ 100, 112 సేవలు 24 గంటలు పనిచేసేలా ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫోన్ కాల్కు తక్షణమే స్పందించాలని కంట్రోల్ రూమ్ సిబ్బందిని ఆదేశించారు. డ్రోన్ కెమెరాల ద్వారా వచ్చే లైవ్ ఫీడ్ను ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రమాదకర పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులతో పోలీసు అధికారులు సమన్వయం చేసుకొని సహాయక చర్యలు సజావుగా జరిగేలా చూడాలని అన్నారు. లైఫ్ జాకెట్లు, రోపులు, కట్టర్లు, జేసీబీలు, క్రేన్లు, ట్రాక్టర్లు వంటి సామాగ్రిని పోలీసులు తమ పరిధిలో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఈదురుగాలుల వలన స్తంభాలు, చెట్లు విరిగి రహదారులు అడ్డంకులు కలిగిస్తే వాటిని తొలగించి ట్రాఫిక్ సవ్యంగా కొనసాగించేందుకు డోజర్లు, జేసీబీలు, క్రేన్లు సిద్ధంగా ఉంచాలని అన్నారు. ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. పాకల బీచ్ని ఎస్పీ సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ శాఖ నుంచి వీటన్నిటిలో కూడా మా పోలీస్ ఆఫీసర్స్, సంబంధిత జ్యూరిస్డిక్షనల్ అధికారులందరూ కూడా వాళ్ళ స్టాఫ్ తోటి దీనికి ప్రిపేర్డ్ అయి ఉన్నారు.
అలాగే లోకల్ ఆఫీసర్స్కి జిల్లాలో వేరే సబ్ డివిజన్స్ నుంచి కూడా కొంతమంది అధికారులని పిలిపించి వాళ్ళకి ఎక్స్ట్రా ఫోర్స్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. దీనికి తోడు ఏదైతే మనకు ఏదైనా డిజాస్టర్ వచ్చినా కానీ ఏదైనా కెలామిటీ చెప్పలేం కాబట్టి దానికి రకరకాల ఎక్విప్మెంట్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. రోడ్ క్లియర్ ఒకవేళ ఏదైనా అయితే వాటర్ని క్లియర్ చేయడానికి జేసీబీలను, డోజర్స్ అనో, ట్రాక్టర్స్ అనో, తర్వాత ట్రాన్స్పోర్టేషన్కి కొంత వెహికల్స్ అనో, రోప్స్ అనో, డ్రాగన్ లైట్స్ అనో, ఇట్లా రకరకాల ఎక్విప్మెంట్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. రైతుల శ్రేయస్సు కోసం ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య పనిచేస్తుందని నూతన అధ్యక్షుడు మండవ జయంతి బాబు అన్నారు. ఒంగోలు భాగ్యనగర్లో ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య కార్యాలయంలో పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. గతంలో ఈ సంస్థకు శరభయ్య మంచి పేరు తీసుకొచ్చారని, అలాగే తాను మంచి పేరు తీసుకొస్తానని జయంతి బాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రైతులకు అండగా ఉందని అన్నారు. పొగాకు సమాఖ్య అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన జయంతి బాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రులు అచ్చెన్నాయుడు, డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, ఏలూరి సాంబశివరావులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కోమటినేని వీరభద్రరావు, మాతవరపు జాన్ చేత సమాఖ్య ఎండీ ఎన్ సురేంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ వారు నియమించారు. చూడాలి సార్. రెడీ సార్. నెక్స్ట్ సార్ ఫస్ట్ ఫోటో చూడండి సార్, తర్వాత సార్ చూడండి సార్. ఓకే ఓకే సార్. రెడీ సార్, చూడండి సార్. రెడీ సార్, చూడండి సార్. రెడీ సార్. రెడీ సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. అదేవిధంగా ఇద్దరు డైరెక్టర్లు మా గారు కోమటినేని వీరభద్రరావు గారు, మాచవరపు జాన్ గారిని నన్ను చైర్పర్సన్గా, వీళ్ళిద్దరిని డైరెక్టర్లుగా ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ పదవిలో ప్రకటించడం జరిగింది. దీనికి మాకు సహకరించిన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు, అదేవిధంగా లోకేష్ బాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు, ఇక్కడ జిల్లాకు వచ్చేసరికి మెయిన్ రోల్ మా ఎమ్మెల్యే గారు సంతనూతలపాడు బిఎన్ విజయ్ కుమార్ గారి ఆశీస్సులతో, ఒంగోలు టౌన్ ఎమ్మెల్యే గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారి ఆశీర్వాదంతో, అదేవిధంగా మన జిల్లా మినిస్టర్స్ బాలవీరాంజనేయ స్వామి గారు, అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ గారు, ఎమ్మెల్యే వేలూరి సాంబశివరావు గారు, అదేవిధంగా అందరు ముఖ్య నాయకుల సహకారంతో ఈరోజు నేను ఈ పదవిని స్వీకరించడం జరిగింది. మెప్మా ద్వారా అమలు చేస్తున్న పలు రకాల పథకాలను శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, మేయర్ గంగాడ సుజాతతో కలిసి టీడీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ముందుగా పొదుపు మహిళా గ్రూపులకు సంబంధించిన మనమిత్ర యాప్ను, ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ ఆన్లైన్ ద్వారా శిక్షణ పొందే సర్టిఫికెట్ల కోర్సు యాప్ను, పొదుపు గ్రూప్ మహిళలు ఆర్థికంగా ఏ విధంగా నిలదొక్కుకోవాలనే అంశంపై రూపొందించిన ప్రచార పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి పథకానికి సంబంధించి ఒంగోలు నగరంలోని వీధి వ్యాపారులకు 10 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. కుటుంబం ఆర్థిక పరిస్థితులను మార్చగలిగే శక్తి ఒక్క మహిళకే ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీహరి, సిటీ మిషన్ మేనేజర్ సంతోష్ కుమార్, నగర పరిధిలోని సిఓలు, ఆర్పీలు పాల్గొన్నారు. దీని ద్వారా ఏంటంటే ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా లైవ్లీహుడ్ యాక్షన్ కింద మీ అందరూ కూడా బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ విషయంలో సార్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈరోజు మెప్మాలో 2 పథకాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒకటి, ఎవరైతే కొత్తగా వ్యాపారాలు చేసుకోవాలనుకుంటున్నారో, కొత్తగా ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 1 లక్ష నుంచి 20 లక్షల వరకు ఈరోజు బ్యాంకు లోన్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు. దాంట్లో కుటుంబానికి ఒకరిని పెట్టుకునే విధంగా ఈరోజు దాన్ని కూడా లాంచ్ చేశారు. దాన్ని ఆన్లైన్లో అప్లై చేస్తే మెప్మా వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ స్టాఫ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళందరికీ కూడా లోన్స్ ఇచ్చే విధంగా ఈరోజు వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాన్ని ప్రోత్సహించే విధంగా ఈరోజు ఇది ఒకటి చేయటం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దానికి ఈరోజు క్యాలెండర్ కూడా ఓపెన్ చేసాం. ఏ పథకాలు ఉన్నాయి, దాంట్లో ఏ లోన్స్ తీసుకోవచ్చు, దాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవచ్చో దాని మీద అంతా కూడా బ్రీఫ్గా దానికి ఒక పాంప్లెట్ మాదిరి ఒకటి ఇచ్చారు, దాన్ని ఓపెన్ చేసాం. రెండవది వచ్చేసి ఏదైతే ఈరోజు ఆర్పీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. ఇదివరకు మనకి ఒక గ్రూప్కి వచ్చే లోపలికి 10 లక్షలు తీసుకున్న వాళ్ళు, 50 లక్షలు తీసుకున్న వాళ్ళు, 70 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇదివరకు వాళ్ళు వచ్చేసి మెప్మా ఆఫీస్కి వచ్చి మేము రిటర్న్ ఎంత కట్టాము, మా ఇంకా ఎంత ఉంది అనేది లోన్ కూడా వాళ్ళు చెక్ చేసుకునే విధంగా ఇదివరకు ఆఫీస్కి వచ్చి తిరిగే పరిస్థితులు ఉండేది. ఈరోజు ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. మెప్మా.com కదా, మెప్మా.com దాన్ని ఓపెన్ చేసుకొని వెబ్సైట్లో దాన్ని ఓపెన్ చేసుకుంటే మనకు పూర్తిగా మనం ఎంత కట్టాము, మనం ఎంత లోన్ తీసుకున్నామో కూడా ఈరోజు దాన్ని ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. మొంతా తుఫాన్ సందర్భంగా 24 గంటలు పనిచేసేలా కమాండ్ కంట్రోల్ రూమ్ను కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక ఉప కలెక్టర్ మాధురి పర్యవేక్షణలో పనిచేసేలా ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్లో ప్రధానమైన అన్ని శాఖల సిబ్బందిని 2 షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా నియమించారు. 3 డివిజన్ల పరిధిలో ఏ విపత్తు సంభవించినా సమాచారం జిల్లా కేంద్రానికి అందేలా చూడటంతో పాటు ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించేలా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగిందని డిఆర్ఓ చినబోబులేసు తెలిపారు. సో హౌస్ డ్యామేజెస్ ఉంటే అవి హ్యూమన్ లాస్ కానీ, మిస్సింగ్ కానీ, రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్, యానిమల్ లాస్ ఏమన్నా ఉంటే అది, ఇవన్నీ ప్రిలిమినరీగా మనం సంబంధించిన మండలాలు అంటే జిల్లాలో ఉన్న ప్రతి మండలం నుంచి ప్రతి గంటకి ఒకసారి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. అంటే మనం మీరు ఎంతమంది ఉన్నారో, మీరు డివిజన్ వైజ్ 3 డీటీలు ఉన్నారు, ఆ డివిజన్లో ఎన్ని మండలాలు ఉన్నాయో అంతమంది. ప్రకాశం జిల్లాలో మెంతు తుఫాన్ కారణంగా
జిల్లా యంత్రాంగం గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. నిన్ననే మన స్పెషల్ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారు, జేసీ గారు మీటింగ్ కండక్ట్ చేసి లైన్ డిపార్ట్మెంట్స్కి అంతా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, రివ్యూ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ హాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయమని తెలియజేశారు. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇంతకుముందు పీజీఆర్ఎస్ హాల్లో ఉండేది, ఇప్పుడు పైకి షిఫ్ట్ చేశాము. 3 డివిజన్లకు సపరేట్గా సమాచారం సేకరించేటువంటి అఫీషియల్స్ను అరేంజ్ చేసి నిరంతరం ఎక్కడ ఏం జరిగినా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్కు ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు. పేదల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 68 మంది లబ్ధిదారులకు 60 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను టీడీపీ కార్యాలయంలో అందజేశారు. అనంతరం దామచర్ల మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేదల శస్త్రచికిత్సలు చేయించుకుంటే వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, నగర మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్ళు ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి 1 లక్ష రూపాయల బిల్లు అయితే దాంట్లో 40% 40,000 50,000 రూపాయలు మళ్ళా తిరిగి ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇస్తున్నాం. అది సీఎంఆర్ఎఫ్ నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కంటిన్యూగా ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి పాత గవర్నమెంట్లో కూడా మీ అందరికీ కూడా తెలుసు, పాత గవర్నమెంట్లో ₹1 ఎల్ఓసి ఎవరికి ఇవ్వాల. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆరోగ్యశ్రీ ఒక పక్క చేస్తూ ఉన్నారు. సీఎంఆర్ఎఫ్ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ చెక్కులు వెనక్కి ఇస్తూ ఉన్నాం. దాని పూర్వకంగా ఈరోజు 68 చెక్కులు 60,69,000 రూపాయలు ఈరోజు చెక్కులు మళ్ళా కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి వచ్చినాయో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇప్పటి వరకు చూసుకుంటే 6,77,00,000 వరకు ఇప్పటి వరకు మనం ఇచ్చాం. ఇంకా మనకి 150 చెక్కులు రావాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఇది సైమల్టేనియస్గా జరుగుతూ ఉండే ప్రోగ్రాం కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో విధంగా సాహిత్యం ఇవ్వాలనేదే మన ముఖ్యమంత్రి గారు కానీ, ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ, మన లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా పేదల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం కూడా పెట్టి వాళ్ళకి కొంత పెట్టిన దానికి కొంత ప్రభుత్వం నుంచి సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు. దానికి ఈరోజు వచ్చినవన్నీ ఇవ్వడం జరిగింది. వ్యవసాయ మార్కెట్ కమిటీల బలోపేతం కోసం నూతనంగా ఎన్నికైన చైర్మన్లందరూ కలిసికట్టుగా పనిచేయాలని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీలో జరిగిన జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గడిచిన 5 ఏళ్లు అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డామని, పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇచ్చామని తెలిపారు. ఏఎంసీలలో ఆదాయ వనరులు వచ్చేలా చైర్మన్లు కృషి చేయాలని కోరారు. తన విజయానికి రాచగర్ల వెంకట్రావు కృషి చేశారని, అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెంకట్రావుకు ఏఎంసీ పదవి ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలోని ఏఎంసీలు బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగిందని ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు అన్నారు. అన్యాక్రాంతమైన ఏఎంసీలకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఏఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు. అనంతరం ప్రాంగణంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి మొక్కలు నాటారు. చూడరా కాదు కాదు ఏం గుర్తు కాస్ట్ చైర్మన్ కదా వెనకరా కొన్ని పక్క రండి సార్. వచ్చేది ఏఎంసీ ఒకటే, ఏఎంసీలోనే ఒక గుర్తింపుగా ఉండేది.
కాబట్టి అలాంటి వాటిల్లో మీరు సెలెక్ట్ అయినందుకు మన వాళ్ళందరూ కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు కూడా పార్టీని కష్టపడండి, పార్టీని ముందుకు తీసుకెళ్ళండి. మీ నియోజకవర్గాల్లో నిరంతరం కూడా ఒక కమిట్మెంట్గా పనిచేయండి. కమిట్మెంట్గా పనిచేసే దాంట్లో కూడా మీ ఏఎంసీలో ఏ అయితే ఉన్నాయో ఇలా మంచి మీటింగ్ పెట్టుకున్నారు, అది చాలా సంతోషం. ఎందుకంటే ఎవరి పాటికి వాళ్ళు ఉండకుండా 10 మంది కూర్చున్నప్పుడు 10 ఐడియాలు వస్తాయి, ఒక్కొక్కరికి ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చినప్పుడు అది షేర్ చేసుకున్నప్పుడు మనకి ల్యాబ్స్ ఎక్కడ ఉన్నాయి, మనం ఏం చేస్తే మళ్ళీ బాగుంటుంది, మన వ్యవస్థని ఆగిపోయిన వ్యవస్థను మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలంటే మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మీ అందరు కూడా ఒక ఐడియా వస్తుంది. ఒకరు కూర్చొని ఒక ఆఫీస్లో కూర్చొని మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని ఐడియాలు ఉండవు. ఇలాగా ఎప్పుడు కూడా యూనిటీగా కూర్చొని ఒక కమిట్మెంట్గా కూర్చున్నప్పుడు ఒక్కొక్క ఐడియాలు షేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మార్పులు అనేది వస్తుంది. ఒక మంచిగా ఈరోజు మీటింగ్ పెట్టుకున్నారు, అది చాలా సంతోషం. ఏఎంసీ చైర్మన్స్ అందరూ కూడా అంటే మన 10 మంది ఏఎంసీ చైర్మన్లు ఉన్నారు ఈ ప్రకాశం జిల్లాలో. వారందరూ కూడా నూతనంగా ప్రభుత్వం చేత నియమించబడి ఇప్పుడే అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు. ఇంకా ఒకళ్ళిద్దరూ చేయాలి. ఈ సందర్భంగా ఏంటంటే మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఈ ఏఎంసీలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసి దాన్ని అంతా ఈ ఫండ్స్ లేకుండా ఈ ఫండ్స్ అంతా డైవర్ట్ చేసి ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా ఈ రైతులను పట్టించుకోకుండా ఏమీ లేకుండా నిర్వీర్యం చేసింది. దాని మీద మళ్ళా ఈరోజు మమ్మల్ని నియమించినందుకు మేమంతా సంతోషంగా అందరం కలిసి ఏమేమి చేయాలి, ఈ మార్కెట్ కమిటీలను ఏ విధంగా మనం డెవలప్ చేయాలి, రైతులకు ఉపయోగపడే విధంగా ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి అనే దాని మీద మేమంతా ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఇటీవల నూతనంగా ఎంపికైన ఒంగోలు గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావును సత్కరించారు. టీడీపీ కార్యాలయంలో అసోసియేషన్ అధ్యక్షులు తాతా ప్రసాద్, గౌరవ అధ్యక్షులు వేమూరి సూర్యనారాయణ, కార్యదర్శి పేర్ల రమేష్ కుమార్, కోశాధికారి బొమ్మిశెట్టి శంకర్రావు, ఇతర కార్యవర్గ సభ్యులు కలిసి ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ అసోసియేషన్కు తన సంపూర్ణ సహకారం అందిస్తానని అన్నారు. ఒంగోలు రాజీవ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఎంబి స్పోర్ట్స్ అరేనా ఇండోర్ స్విమ్మింగ్ పూల్ను శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సందర్శించారు. స్విమ్మింగ్ పూల్కు వచ్చే విద్యార్థుల కోసం కల్పించిన సౌకర్యాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ స్విమ్మింగ్లో మంచి శిక్షణ ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, విద్యుత్ ఈఈ హరిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏఎంబి స్పోర్ట్స్ అరేనా ఒకటి మంచి స్విమ్మింగ్ పూల్ నిన్న ప్రారంభించారు. నేను రాలేదు కాబట్టి ఒకసారి వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్దామని చెప్పేసి ఈరోజు వాళ్ళ దగ్గరికి వచ్చాను. నేను, మా మేయర్ గారు, మన హరిబాబు గారు, అదేవిధంగా అందరం కూడా మన రాజేంద్ర గారు అందరూ కూడా వచ్చారు. మా డివిజన్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరూ కూడా. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే లోపలికి రఘునాథ్ కుమారు, సాయి భార్గవ్, సాయి భరత్, హరికృష్ణ వీళ్ళ నలుగురు కలిసి ఒక మంచి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇక్కడ పెట్టాలని ఒక మంచి ఆలోచనతో వచ్చారు. ఒకటి ఈరోజు స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేసుకున్నాం. నెక్స్ట్ స్కేటింగ్స్, అదేవిధంగా బ్యాడ్మింటన్, అదేవిధంగా ఇండోర్ స్టేడియం, ఇండోర్లో సంబంధించిన ఈ చెస్ కానీ క్యారమ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టాలని ఒక మంచి ఆలోచనతో పెట్టారు. కాబట్టి మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ఎందుకంటే ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఫిజికల్ హెల్త్కి సంబంధించి ఫిజికల్ హెల్త్లో అందరికీ ఉపయోగం ఉండేది. దానివల్ల ఇప్పుడుండే యంగర్ జనరేషన్ కానీ అందరు కూడా ఈరోజు ట్రైనర్స్ కూడా పెట్టారు. దీనికి స్విమ్మింగ్ పూల్ కూడా ఫస్ట్ నుంచే ఇక్కడి నుంచే కానీ నేర్చుకుంటానికి కూడా అవకాశాలు ఉండేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేస్తారు.
ఏఎంబి స్పోర్ట్స్ ఎరీనా నూతన ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, మన ఒంగోలు కార్పొరేషన్ మేయర్ అయినటువంటి శ్రీ గంగాడు సుజాత గారికి, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డిఈ గారు అయినటువంటి హరిబాబు గారికి ముందుగా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నిన్న 26/10/2025 నాడు మన ఏఎంబి స్పోర్ట్స్ ఎరీనా ఒంగోలు పట్టణంలో ఒక ఇండోర్ స్విమ్మింగ్ పూలు, షటిల్ కోర్టు, జిమ్ము, స్కేటింగ్ ట్రాకు, బాక్స్ క్రికెట్, టెన్నిస్ కోర్టు మొదలైనటువంటి అన్ని రకాల ఆటలతోటి ఒకే ప్రదేశంలో ఈ రాజీవ్ నగర్ లాయర్పేట ఎక్స్టెన్షన్లో నెలకొల్పడం జరిగింది. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. తుఫాను నేపథ్యంలో వర్షం లేకపోవడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే శివాలయాలకు చేరుకుని కార్తీక జ్యోతులు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక స్వాములు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిపించారు. కేశవస్వామిపేటలోని గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం, కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లోని రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా దోర్నాల మండలంలోని వివిధ శాఖల అధికారులతో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస ప్రసాద్ తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. తుఫాను సందర్భంగా భారీ వర్షాల నేపథ్యంలో మండల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. రేకుల ఇళ్లు, మట్టి మిద్దెలలో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. అలాగే వాగులు పారే ప్రదేశాల్లో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సమావేశంలో తహసీల్దార్ అశోక్ రెడ్డి, ఎంపీడీఓ నాసర్ రెడ్డి, ఎస్ఐ మహేష్, అగ్నిమాపక సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. టంగుటూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన 70 మంది ఎస్టీ కుటుంబాలకు చెందిన వారిని గ్రామ సచివాలయ పునరావాస కేంద్రానికి తరలించి అన్ని భోజనం, మంచినీరు, వైద్య సదుపాయాలు సమకూరుతున్నట్లు డిపిఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో తుఫాను 3 రోజులు ఇక్కడే ఉండాలని కోరారు. ఎలాంటి అవసరం వచ్చినా వైద్య సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని అన్నారు. తహసీల్దార్ ఆంజనేయులు ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలను సందర్శిస్తూ వాతావరణ వివరాలు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తున్నట్టు తెలిపారు. వీరితో పాటు గ్రామ టీడీపీ నాయకులు కసుకుర్తి భాస్కర్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించడంలో సహకరిస్తున్నామని అన్నారు. స్థాయిలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది మీ డిపార్ట్మెంట్ సంబంధించి ఏదైనా కూడా మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్స్, మండల లెవెల్ ఆఫీసర్స్కి మీరు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయాలి. ఏ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో చేయాలి. సైక్లోన్ అనేది ఒక డిపార్ట్మెంట్ పరిధి కాదు, అందరిది ఉన్నాం, యాక్టివ్గా ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ఈ తుఫాన్ విపత్తు నుంచి మనందరం కూడా ప్రజల్ని ఇమీడియట్గా ఈ తుఫాను ప్రభావం దాన్ని పరిశీలిస్తూ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ 20 ఫ్యామిలీలలోనే 70 మందిని వెంటనే షిఫ్ట్ చేయడానికి మా సచివాలయాన్ని రిలీఫ్ సెంటర్గా ఆల్రెడీ తీసుకున్నాం. ఇక్కడ అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ అంటే ఎప్పటికప్పుడు వేడిగా అన్నం ఇక్కడే వండించి వాళ్ళకి సర్వ్ చేసే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం. ఒంగోలు లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా గత 3 రోజుల నుంచి జరుగుతున్న అండర్ 13 సబ్ జూనియర్
బాలబాలికల రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్ 13 సబ్ జూనియర్ బాలబాలికల సింగిల్స్, డబుల్స్ విభాగంలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. గెలుపొందిన క్రీడాకారులు బీహార్లో జరిగే జాతీయ స్థాయి పోటీలలో ప్రాతినిధ్యం వహిస్తారని బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ పావులూరి విజయ్ తెలిపారు. కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షుడు అద్దంకి మురళీకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ శశి తదితరులు పాల్గొన్నారు. పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు రానున్న రోజుల్లో ఒలింపిక్ క్రీడల్లో రాణించడమే తమ లక్ష్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. సార్ మీరు కథలో బాగండి. బాయ్ బాబు, ఉండండి అమ్మా, ఉండండి. మనం 24th నుంచి ఈ నెల 24th నుంచి 27th వరకు మనం అండర్ 13 స్టేట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మనం ప్రకాశం జిల్లాలో లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో జరుపుకుంటూ ఉన్నాము. ఈరోజు ఫైనల్ మ్యాచెస్ జరిగినాయి. దానికి నిన్నటి వరకు జరిగిన సెమీస్లో నిన్నటికి ఆపేసి ఈరోజు ఫైనల్ స్టార్ట్ చేశాము. ఫైనల్స్లో గర్ల్స్ సింగిల్స్లో కావ్య అనే అమ్మాయి, కృష్ణా జిల్లా అమ్మాయి, ఆ అమ్మాయి విన్నరు. కొసరాజు అనే అమ్మాయి రన్నర్గా వచ్చిందండి. బాయ్స్ సింగిల్స్లో వర్షిత్ నెల్లూరు విన్నరు, రేహాన్ కర్నూలు నుంచి రన్నర్గా ఉన్నారు. గర్ల్స్ డబుల్స్లో వెంకట లతారెడ్డి నెల్లూరు అండ్ శ్రీరామ్ కావ్య విన్నర్స్గా ఉన్నారు. అండ్ ప్రియాంక అండ్ ప్రవ్య రన్నర్స్గా నిలిచారు. ఈ నెల 24 నుంచి ఈ రోజు వరకు 27 వరకు ఈ 4 రోజులు అండర్ 13 ఏపీ స్టేట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ మన స్టేడియంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ వాతావరణం కొంచెం అనుకూలించకపోయినప్పటికీ మనకున్న సౌకర్యాలు వీటితోటి మనం సక్సెస్ఫుల్గా ఈ ఈవెంట్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇవాళ రోజున ఫైనల్స్ అయిపోయింది. పిల్లలందరూ చాలా స్పోర్టివ్గా ఆడి మంచి పెర్ఫార్మెన్స్ని ఎగ్జిబిట్ చేసి మ్యాచెస్ని సక్సెస్ఫుల్గా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మేము కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఒంగోలుకి నేషనల్ ఛాంపియన్షిప్స్కి సెలక్షన్స్కి వచ్చాను. సింగిల్స్లో, డబుల్స్లో విన్నర్స్. ఇంకా నా ఫ్యామిలీ అండ్ నా కోచ్ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ ఇక్కడ నాకు అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి, ఫుడ్ అదంతా బాగుంది. ఇంకా వాటర్ మొత్తం కోచ్ ఆఫ్టర్ మ్యాచ్ తర్వాత బాగా క్లీన్ చేస్తున్నారు. ఇంకా నా ఫ్యూచర్లో ఒలింపిక్స్ ఇలాగే కొట్టాలనుకుంటున్నాను. మోంతా తుఫాన్ నేపథ్యంలో దోర్నాల మేజర్ పంచాయతీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీ కార్యదర్శి శివకోటేశ్వరరావు తెలిపారు. మేజర్ పంచాయతీలోని 4 సచివాలయాల సిబ్బంది, పారిశుధ్య కార్మికులతో పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం తమ సిబ్బంది పనిచేస్తున్నారని, ప్రజలెవరూ మట్టి మిద్దెలు, రేకుల షెడ్లు కింద ఉండరాదని అన్నారు. 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా వెంటనే తమను సంప్రదించాలని కోరారు. కాబట్టి మీరంతా కూడా అలర్ట్ అయ్యి అధికార యంత్రాంగం అంతా కూడా ఈ 24 దేశాలు ఈ 4 రోజులు మీరంతా నేను ఇంటికి పోతున్నా, అమ్మ బాగాలేదు, మా నాయన బాగాలేదు, నేను ముగ్గురు ఇచ్చినాయి. కాబట్టి మీరంతా కూడా నెంబర్కి ఫార్వర్డ్ చేస్తారు. దాన్ని బట్టి మీరంతా మూవ్ చేసుకోవాలి. ఎక్కడ పని చేస్తున్నా కానీ నాకు తెలియాలి. ఏ పని చేస్తుంది లేదంటే మేము కూడా ఫోటో పెడుతున్నాం గంటకు ఒకసారి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెంతా తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశం. పోతురాజు కాలువ పూడికతీత పనులు సకాలంలో చేయటం వల్లే తుఫాను నష్టాన్ని నివారించగలిగామన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు. కుప్పోలు వద్ద జరుగుతున్న డ్రైనేజీ పనుల పరిశీలన. తుఫాను ప్రభావంతో విపత్కర పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పోలీసు యంత్రాంగం సంసిద్ధంగా ఉందన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు. కమాండ్ కంట్రోల్ రూమ్, పాకల బీచ్ పరిశీలించిన ఎస్పీ. డి న్యూస్లో నేటి మాట. ఆనందం వస్తువుల్లో ఉండదు, మనసులో ఉంటుంది. సంతోషం సంపదలో ఉండదు, సంతృప్తిలో ఉంటుంది.
డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.